సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్కారం. ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం 9వ వార్డ్ పాలకొండలో మరియు మార్కెట్ యార్డ్ ఆవరణలో వరి కొనుగోలు కేంద్రాల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తుందని, రైతుల నుంచి నేరుగా అధికారులు పంటను కొనే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులు ఎవరూ దళారులను నమ్మకుండా నేరుగా వరి కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకురావాలని మంత్రి తెలిపారు. శాంతివనం పాఠశాలలో శారీరక వికలాంగులకు మహబూబ్ నగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో హీరో హోండా కంపెనీ విరాళంగా ఇచ్చిన వీల్ చైర్స్ ను రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లు అదేవిధంగా సామాజిక బాధ్యతను చూపిస్తే ఈ దేశంలో శారీరకంగా వికలాంగులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో వారు విజయం సాధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో హోండా కంపెనీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మన శాంతివనం వికలాంగ సోదరులకు బైసికల్స్ కావాలి, వాళ్ళకు అవసరమైనటువంటి సాయం చేయాలని అడగగానే వెంటనే స్పందించి మరి వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎట్రో డ్రగ్స్ మొదటి నుంచి కూడా సేవలో ముందుంటుంది. మన జిల్లాలోనే ఉంది కనుక భవిష్యత్తులో ఇంకా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాలా. సిఎస్ఆర్ ఫండ్స్ కింద సహాయం చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉత్పత్తి అవుతుంది, మన దగ్గర మన భూములు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం. మరి ఎట్రో డ్రగ్స్ మాదిరిగా అందరూ కూడా ఈ ప్రాంతంలోనే కొంత సిఎస్ఆర్ ఫండ్స్ చేయాలా. చాలామంది ఈ ప్రాంతంలో ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారు, కానీ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాలకు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఖర్చు పెడుతున్నారు. కనుక దయచేసి ఏ ప్రాంతంలో మన ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇవి ఇన్స్టాల్ చేసినట్లయితే, ఇవి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టినట్లయితే బాగుంటుంది. మరి ఎట్రో డ్రగ్స్ మాదిరిగా అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ముఖ్యంగా మా నటరాజు గారు, డాక్టర్ శ్యామలన్న గారు వీరు కూడా ఎప్పటికప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు బ్లడ్ డొనేషన్ చేయాలి, ప్లస్ వికలాంగులకు ఏం చేయాలి, ఆత్మహత్య సాయం చేయాలి అన్నట్టు ముందుకు పోతా ఉన్నారు. మరి వారి ఎట్రో ల్యాబ్ తరఫు వచ్చినటువంటి సోదరుడు చంద్రారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ యజమాన్యాన్ని కూడా తెలపాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్స్. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనున్నందున పోలింగ్ ముగిసే వరకు ఎఫ్ఎస్టీ బృందాల పనితీరు చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ ఎన్నికల ఎస్ఎస్టీ బృందాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా ఎవరైనా డబ్బు, మద్యం లాంటివి సరఫరా చేస్తున్నప్పుడు సీజ్ చేసినట్లయితే అలాంటి వాటికి రెవెన్యూ తరపున సహకారం అందించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా పెట్రోలింగ్ తో పాటు నైట్ కర్ఫ్యూ ఉన్నందున రాత్రిపూట
పెట్రోలింగ్ కూడా విస్తృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ఈ నెల 27 సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఎఫ్ఎస్టీ బృందాల బాధ్యత మరీ ఎక్కువగా ఉందని తెలిపారు. ఎక్కడైనా డబ్బు, మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే తక్కువ సమయంలో సదరు ప్రాంతానికి చేరుకునే విధంగా టీములు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. ఎఫ్ఎస్టీ బృందాలు తక్షణమే స్పందించడం చేయాలని చెప్పారు. అదేవిధంగా జోనల్ అధికారులు ఎన్నికల సామాగ్రి పంపిణీ మొదలుకొని పోలింగ్ రోజున వారికి కేటాయించిన జోన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వర్తించడమే కాకుండా అదనపు సామాగ్రి ఏర్పాటు చేయడం, ప్రణాళిక ప్రకారం ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని కోరారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సెక్యూరిటీ బందోబస్తు ప్లాన్ కూడా మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. టోటల్ 54 పోలింగ్ స్టేషన్స్లలో మొత్తం కూడా 27 వార్డులకు కానీ ఉన్నాయి. దీంట్లో ఒక 21 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 21 లొకేషన్స్లలో క్రిటికాలిటీ పరంగా ఒక 6 లొకేషన్స్ని మేము క్రిటికల్గా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ క్రిటికల్గా అంటే పాస్ట్ జరిగిన ఇన్సిడెంట్స్ కాకుండా ఓన్లీ ఇండ్ల మధ్యన పబ్లిక్కు చాలా దగ్గరగా ఉండి గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉన్న వాటిని కొంచెం బేస్ చేసుకొని ఒక క్రిటికల్గా మేము 6 లొకేషన్స్ని తీసుకోవడం జరిగింది. ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఆర్ముడ్ ఫోర్స్ ఉంటుంది. ఆర్పిఏ సెక్షన్ ఆర్ముడ్ ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఒకటే లొకేషన్స్లో 3 కానీ లేదా 4 కానీ ఉంటే అక్కడ కూడా ఆర్పిఏ సెక్షన్ ఆర్ముడ్ ఫోర్స్ని మేము డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. మొత్తము ఒక 8 రూట్ మొబైల్స్ ఉన్నాయి. టోటల్గా 21 లొకేషన్స్ని 8 రూట్స్గా మేము డివైడ్ చేసుకున్నాము. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిపి దానికి సంబంధించిన రూట్ మొబైల్ కూడా మేము బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. పెట్రోలింగ్ పార్టీస్ పెట్టుకున్నాము. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ డే, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా కూడా బిఫోర్ డే కూడా మేము బందోబస్తు చేసుకున్నాము. ఈవెన్ నైట్ పెట్రోలింగ్ కూడా మేము ఇంటెన్సిఫై చేసుకున్నాము. ముఖ్యంగా హైకోర్టు ఆఫ్ మద్రాసు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకొని వాటిని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే విధంగా, శానిటైజేషన్, మాస్కులు ఉపయోగించే విధంగా మా ఫోర్స్ కూడా ఈ కోవిడ్ బారిన పడకుండా, ప్రజలు కూడా కోవిడ్ బారిన పడకుండా ఏవైతే హైకోర్టు ఇచ్చిన గైడెన్స్ని కూడా మేము పాటిస్తూ ఎలక్షన్ కమిషన్, మున్సిపల్ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్రీ ఫెయిర్ మేనర్లో పీస్ఫుల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే విధంగా మా వైపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. థ్యాంక్ యూ. నిరంతరం వరి సాగు చేయడం వల్ల కలిగే అనర్థాలు, వరికి బదులుగా ఇతర పంటలు పండించడం వల్ల కలిగే లాభాలపై గత 2 రోజులుగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు రైతుల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే వానాకాలంలో వరికి బదులుగా పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి, పత్తి సాగుపై రైతుల్ని సమాయత్తం చేసేందుకు గాను 2 రోజుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా బుధవారం కూడా ఆయన తన కార్యాలయం నుంచి పంటల మార్పిడి విధానంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో గత వానాకాలం 1,19,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా అని అన్నారు. ఒకవేళ రైతులు ఇదే విధంగా ఈ వానాకాలంలో కూడా వరి పంట సాగు చేసినట్లయితే వరి ఉత్పత్తి మిగులుని మించిపోయి మార్కెట్ సమస్యలు, కూలీల సమస్యతో పాటు ఇతర అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ముఖ్యంగా వరి పండించడం వల్ల లాభం తగ్గిపోయి ఇబ్బందులు పడతారన్నారు. వరికి నీటి అవసరం ఎక్కువని, అంతేకాక వరి నాటుకు, కలుపుకు, పంట కోతకు ఎక్కువ ఖర్చులతో పాటు అధిక ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకం వెరసి భూమి సాంద్రత తగ్గిపోయి భూముల్లో సారవంతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు వచ్చే వానాకాలం వరి పంటను పూర్తిగా తగ్గించి పప్పు ధాన్యాల ఉత్పత్తిని, నూనె గింజల పంటలు, పత్తి వంటి పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాన పంట మార్పిడి విధానంపై రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని, ఇందులో రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు భాగస్వాములు కావాలని, ముఖ్యంగా రైతు వేదికలో ఈ అంశంపై చర్చించాలని ఆయన సూచించారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి చెలరేగిన మంటలు. అధికారులు గద్వాల్ నుంచి ఫైర్ ఇంజన్ ను పిలిపించి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అధికారులు ఫైర్ కెమికల్ ని తెప్పించి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. దివ్య ఖురాన్ పఠనం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశం అని జమాతే ఇస్లామీ హింద్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం ఆత్మకూరు సిఐ సీతయ్య గారికి తెలుగులో అనువదించిన దివ్య ఖురాన్ గ్రంథంను అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ అవతరించింది అని, ఖురాన్ పఠనం ప్రపంచ మానవాళికి మార్గదర్శకం అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా చేపట్టిన రోజాతో ఎన్నో రకాల ఆరోగ్యాలు ఉన్నాయన్నారు. 5 పూటల నమాజ్ వల్ల ప్రయోజనాలు, రంజాన్ మాసంలో దానాలు, ధర్మాలు, తల్లిదండ్రుల సంరక్షణ, ఇలా ఎన్నో విషయాలు చర్చించారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు డాక్టర్ ముజీబ్ సాబ్, హఫీజ్ అమీర్, మిర్జా మహగర్ బేగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు మీరు నాకైనా సీనియర్స్ ఉన్నారు, మీరు చూస్తున్నారు, తల్లిదండ్రుల నుంచి ఎవరు పట్టించుకోలేదు సమాజం. దైవం ఏం చెప్తుందంటే, నా హక్కు తర్వాత మీ పైన ఫస్ట్ హక్కు మీ తల్లిదండ్రులే. మీ జీవితంలో వాళ్ళు ఎవరైనా ముసలి అయితే వాళ్ళ ముందర ఉప్పు అని కూడా చెప్పకూడదు, అది నేరం. మాట కూడా చెప్పకూడదు, వాళ్ళకి సేవ చేయాలి. ఇది ఈ ఎడ్యుకేషన్ సమాజంలో తీసుకోవాలని అది తీసుకొచ్చాను. ప్రతి విషయం సార్ కొద్దిగా టైం చూసుకొని కరోనా 2వ దశ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ చుట్టుముట్టు ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాస్కులు, శానిటైజర్, సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు, రక్షణ శాఖ వివిధ శాఖల నుంచి ప్రజలకు అవగాహన కొరకు ఎన్నో ప్రణాళికలు రూపొందించి మాస్కులు, శానిటైజర్, సామాజిక దూరాన్ని పాటించాలని ప్రచురించిన కొంతమంది ప్రజలు మాత్రమే మాస్కుల్ని ధరించి కోవిడ్ నియమ నిబంధనలు పాటించి జాగ్రత్తలు పడుతున్నారు. మరోవైపు వికారాబాద్ తాండూర్ సమీపంలో గల మండలం నుంచి వచ్చే ప్రజలు ఆటోల్లో గుంపులుగా కోవిడ్ నియమ నిబంధనలు లేకుండా ప్రయాణిస్తున్నారు. దీనికి అధికారులు స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాండూర్ మండలం కరణ్కోట్ పిఎస్ లిమిట్స్ లో గల సంస్థ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, కరోనా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year కావస్తుంది. మళ్ళీ March 1 నుంచి మనకు సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి విపరీతమైన కేసులు రావడం స్టార్ట్ అవుతుంది. మాస్క్ ధరించి ఉండాలని సూచిస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్ శానిటైజర్ అనేది వాడాలి. వ్యాక్సినేషన్ పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి, అదన్నీ పక్కన పెట్టేసేసి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచిస్తున్నాను. పెద్దమూరు ప్రజలకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 2020తో పోల్చుకున్నట్లయితే 2021 సంవత్సరంలో కోవిడ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది, మరియు మరణాల రేటు కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రజలు వేడుకలకు, వివాహాలకు కానీ ఏదైనా తమ శుభకార్యాలను తప్పని పరిస్థితి అయితే తప్ప ఇలాంటి వేడుకలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే తగిన మోతాదులో ఎక్కువ మంది జనాలు లేకుండా 10-20 మందితోటి కోవిడ్ నిబంధనలు పాటిస్తారు. ఏమనగా, కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నది, చాలా తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు పాజిటివ్ కేసులు మునుపటి కన్నా చాలా ఎక్కువ నమోదవుతున్నాయి. ఇంతకుముందుకు మన వికారాబాద్ జిల్లాలో 100 కేసుల కన్నా నమోదు కాకపోయేది, ఇప్పుడు 300, 400, 500 వస్తుంది ఆఫీసర్. దానివల్ల చాలా మంది ఈ మధ్య కరోనా డెత్లు కూడా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ ధరించుకోవాలి, కరోనా రాకుండా. శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తాండూర్ పట్టణ ప్రజలకు తాండూర్ పోలీసు వారి విజ్ఞప్తి, ఈ కరోనా సెకండ్ వేవ్ అన్నది ఫస్ట్ వేవ్ కన్నా చాలా ఉధృతంగా విజృంభిస్తుంది. కావున పట్టణ ప్రజలందరూ కంపల్సరీ బయటికి వచ్చినప్పుడు
మాస్క్ ధరించండి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎక్కడ కూడా గుంపులుగా గ్యాదర్ కాకుండా దూరాన్ని మాత్రం మెయింటైన్ చేయండి. కంపల్సరీ ఈ సూచనలు పాటిస్తారని తాండూరు పట్టణ పోలీస్ తరఫున మేము తమని కోరుచున్నాం. తాండూరు ప్రజలకి తాండూరు పోలీసు యొక్క విజ్ఞప్తి, కరోనా రోజుకి విజృంభిస్తున్నదిలా అందరూ తప్పకుండా మాస్క్ ధరించండి. అలాగే మీ వెహికల్లో కానీ, ఆటోల్లో కానీ, బస్సుల్లో కానీ సామాజిక దూరం పాటించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కరోనా టీకా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ కూడా తీసుకోండి. టీకాపై ఎలాంటి అపోహలు కానీ అటువంటి పెట్టుకోవద్దు. టీకా వల్ల అందరికి ప్రయోజనమైన ఎటువంటి హాని లేదు. బషీరాబాద్ మండల ప్రజలకి బషీరాబాద్ పోలీసు వారి విజ్ఞప్తి, దేశంలో ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా విస్తరిస్తుంది. కావున దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అనేవి ఖచ్చితంగా పాటిస్తూ ఒకరి నుండి మరొకరికి ఈ కరోనా వ్యాధిని ప్రబలకుండా తగిన జాగ్రత్తలు ఎవరికి వారే తీసుకోవాల్సిందిగా మా యొక్క. ఇంతటితో ఉమ్మడి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.